నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో బిర్యానీ ఐస్ క్రీమ్ పార్లర్లలో లేని నాణ్యత కల్తీ అపరిశుభ్ర ఆహారంపై నగర వాసుల్లో భయం కామారెడ్డిలో విత్తనాల కోసం రైతుల పడిగాపులు ఎరువుల కోసం ఎండలో భారీ క్యూ లైన్లో రాజ్కోట్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం మృతులకు 4 లక్షల ఆర్థిక సాయం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి రెడీ అయిన హైదరాబాద్ కోల్కతా చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం ఫైనల్ మ్యాచ్ పై ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తి ఏ జట్టు గెలుస్తుందని ఉత్కంఠ కామారెడ్డి జిల్లా ఆర్గొండ సొసైటీ వద్ద జిలుగు విత్తనాల కోసం రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లో పాస్బుక్లు రాళ్లను పెట్టి సొసైటీ వద్ద వేచి చూస్తున్నారు. ఆర్గొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి తండా, బస్వన్నపల్లి గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కో రైతుకు 30 కిలోల సంచి పంపిణీ చేస్తున్నారు. దాంతో 2 నుంచి 4 ఎకరాలు ఉన్న రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఎరువుల కోసం ఇంకెంత వేచి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రైతులకు సరిపడా జిలుగు బస్తాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఆర్గొండ సొసైటీ వద్ద జిలుగు విత్తనాల కోసం రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్ లో పాస్బుక్లు రాళ్లను పెట్టి సొసైటీ వద్ద వేచి చూస్తున్నారు. ఆర్గొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి తండా, బన్స్వాపల్లి గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కో రైతుకు 30 కిలోల సంచి పంపిణీ చేస్తున్నారు. దాంతో 2 నుంచి 4 ఎకరాలున్న రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఎరువుల కోసం ఇంకెంత వేచి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రైతులకు సరిపడా జిలుగు బస్తాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా వైద్యాధికారిపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్జ్ చొంగులో ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 రోజుల క్రితం జిల్లాలోని పిహెచ్సిలలో పనిచేస్తున్న మహిళా మెడికల్ ఆఫీసర్లు తమపై డిఎంహెచ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా దేవినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో అడిషనల్ డిహెచ్ అమర్ సింగ్ నాయక్ ఈ నెల 15న విచారణ నిమిత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డికి పంపారు. విచారణలో లైంగిక ఆరోపణలు నిజమేనని తేలడంతో పాటు వైద్య అధికారిగా నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని తేలింది. ఇక విచారణ అనంతరం వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై దేవన్పల్లి పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. 15వ తేదీ సాయంత్రమే పోలీసులు లక్ష్మణ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని 24 గంటల పాటు విచారించారు. 16వ తేదీన సాయంత్రం కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ తమ నివేదికలో పేర్కొంటున్నట్టు తెలిసింది. విచారణ అధికారి కలెక్టర్ ఎస్పీల నివేదికలతో డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్ సింగ్ తన సొంత హెడ్ క్వార్టర్ మెదక్ విడిచి వెళ్లరాదని, సస్పెన్షన్ సమయంలో సగం వేతం చెల్లించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గంజాయి పట్టుపడింది. హైదరాబాద్ కు పనసకాయలు తీసుకెళ్తున్న బొలేరో వాహనంలో 359 కేజీల నిషేధిత గంజాయి, 165 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన విక్రమ్ సింగ్, శైలేందర్ సింగ్ వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న నిందితులు ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గంజాయి పట్టుపట్టింది. హైదరాబాద్కు పనసకాయలు తీసుకెళ్తున్న బొలేరు వాహనంలో 359 కేజీల నిషేధిత గంజాయి, 165 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన విక్రమ్ సింగ్, శైలేందర్ సింగ్ వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న నిందితులు ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మొన్న శ్వేతపత్రం, నిన్న సన్నవడ్లకు బోనస్ అంశం, ఇలా కొన్ని ముఖ్యమైన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నా ముందుగానే ప్రతిపక్షాలకు తెలిసిపోతున్నాయన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో లీగ్ వీరులు ఎవరైనా ఉన్నారన్న దానిపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ అంశంపై ఇప్పటికే దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ఫలితాల తర్వాత వారి భర్తం పట్టాలని భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విపక్షాలకు ముందే తెలిసిపోతున్నాయా? స్వయంగా సీఎంఓ నుంచే సమాచారం బయటకు వస్తోందా? అలాగైతే ఆ లీకు వీరులెవరు? ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే అంశంపై దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల అనంతరం తెలంగాణలో గతేడాది కొత్తగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై, చేసిన ఖర్చులపై శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఇందులో భాగంగానే నీటిపారుదల అంశంపై వైట్ పేపర్ విడుదల చేసింది రేవంత్ ప్రభుత్వం. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు సహా పలు అంశాలను పొందుపరుస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే ఒక కీలక అంశం దాగుంది. వైట్ పేపర్ విడుదల చేసిన సందర్భంలో అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎంతో పాటు సంబంధిత శాఖ మంత్రి పలు కీలకమైన అంశాలను, ప్రశ్నలను లేవనెత్తారు. ప్రతిపక్షాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రభుత్వం సంధించిన అన్ని ప్రశ్నలకు సమర్థవంతంగా సమాధానం చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతేకాదు సర్కారు లేవనెత్తిన అంశాలను సైతం ప్రస్తావించారు. ఇంకా చెప్పాలంటే ఈ చర్చ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షం పైచేయి సాధించిందన్న అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో సైతం కలిగిందని అనడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మరో కీలక అంశం సన్నవడ్లకు బోనస్. వాస్తవానికి ఈ అంశాన్ని కేబినెట్ అజెండాలో పెట్టి నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇదే అంశాన్ని సీఎం ఇతర ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం. అయితే ఇదంతా జరక్కముందే సన్నవడ్లకే కాదు అన్ని రకాల వడ్లకు సైతం బోనస్ ఇవ్వాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇది కూడా హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి అంశాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన నిర్ణయాలు బయటకు రాకముందే లీక్ అవుతున్నాయన్న సందేహాలు ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వారిలో కలుగుతున్నాయి. అది నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం కావచ్చు, సన్నవడ్లకు బోనస్ అంశము కావచ్చు. ఇలా ఏది తీసుకున్నా విపక్షం సమర్థవంతంగా ముందుగా తమ వాణి వినిపించడాన్ని లోతుగా విశ్లేషిస్తే సమాచారం ముందే బయటకు వస్తోందన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందన్న అభిప్రాయము మరికొందరిలో వ్యక్తమవుతోంది. ఇలా జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనించి ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. సీఎంఓతో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్న కీలక అధికారులు కొందరు సమాచారాన్ని ప్రతిపక్షానికి అందిస్తున్నారన్న అనుమానాలు ఈ సందర్భంగా బలపడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్య శాఖలు నిర్వహించిన మంత్రుల వద్ద పనిచేసిన కొందరు అధికారులే ఈ వ్యవహారానికి పాల్పడుతున్నట్లుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి ఓ మేరకు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు ఏ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయినా సర్వసాధారణంగానే జరుగుతాయంటున్న వాదన
మరికొందరు వినిపిస్తున్నారు. అందుకే ఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా మొదట చేసే పని అధికారుల బదిలీలే. ఆ దిశగా ఇప్పటికే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొందరిని బదిలీ చేశారు. మరికొందరిని ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈలోగా ఎన్నికలు రావడంతో ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారాయన. అయితే ఇప్పటికే అలాంటి వారిపై ప్రభుత్వం నిఘా పెట్టిందని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వారి భరతం పట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను కలిసేందుకు ఆమె తండ్రి గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు వెళ్లలేదు? కవిత అరెస్ట్ అయి 2 నెలల పాటు జైల్లో ఉన్న కారు పార్టీ అధినేత ఎందుకు హస్తిన వైపు కన్నెత్తి చూడలేదు? కూతుర్ను పరామర్శించేందుకు వస్తే విపక్షాలు విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారా? అందుకే గులాబీ బాస్ సైలెంట్ గా ఉన్నారా? అసలు కారు పార్టీ అధినేత మదిలో ఏముంది? సార్వత్రిక ఎన్నికల వేళ దేశాన్ని కుదిపేసిన వ్యవహారాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానమైనది. ఈ కేసులో మార్చి 15న అరెస్టై 2 నెలలకు పైగా జైల్లోనే ఉంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ లిక్కర్ స్కామ్పై అధికార విపక్షాల మధ్య ఎన్నో వాగ్వాదాలు, ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు. ఇదంతా ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న కుట్ర అని విపక్ష నేతలు ఆరోపిస్తుంటే, తప్పు చేశారు కాబట్టే ఈ విచారణలు, జైలు అంటోంది అధికార బీజేపీ. నిజానికి ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం 2022లో బయటపడింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించింది ఈ వ్యవహారం. తొలుత ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించగా ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అమిత్ అరోరాను ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయగా ఎమ్మెల్సీ కవిత పేరు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దీంతో మొదట కవిత నివాసంలో ఆమెను విచారించింది సీబీఐ. ఆ తర్వాత ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కవితను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆమె తల్లి, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లి పరామర్శించి వచ్చారు. అయితే 2 నెలలకు పైగా సమయం అయినా ఇంతవరకు తన కూతురు కవితను చూసేందుకు, పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఢిల్లీకి రాలేదు. దీంతో కారు పార్టీ అధినేత ఎందుకు రాలేదన్న చర్చ సాగుతోంది. కవిత అరెస్టు తర్వాత 1-2 సందర్భాల్లోనే ఈ అంశంపై స్పందించారు కేసీఆర్. కేంద్రంలో ఉన్న బీజేపీని ఉద్దేశిస్తూ రాజకీయంగా విమర్శలు గుప్పించారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతోనే ఆమెను అరెస్ట్ చేశారని ఆరోపించారు. గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్కు నోటీసులివ్వడంతో పాటు కమలం పార్టీ జాతీయ కార్యాలయానికి పోలీసులు వెళ్లడంతోనే తనను టార్గెట్ చేసి కవితను అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలా ఒకటి అరా మినహా పెద్దగా స్పందించలేదు మాజీ సీఎం కేసీఆర్. उन्होंने हर आदमी को, हर चीज को, हर सीएम को तंग किया पूरे देश में। नरेंद्र मोदी ने साफ है, इतने सरकारें वो गिराए, इतने एमएलएस को वो खरीदे, कितना गंदा काम उन्होंने किया देश जानता है। इसी में एक अरविंद केजरीवाल और के चंद्रशेखर राव उनके हाथ नहीं लग रहे थे, बिल्कुल नहीं लग रहे थे। हम अपने तौर पर चला रहे थे और हम पावरफुल थे, तो इसलिए पॉलिटिकल बेनिफिट के लिए एक उन्होंने साजिश रचा। लेफ्टिनेंट गवर्नर दिल्ली के थ्रू उन्होंने एक नाटक रचा के दिल्ली गवर्नमेंट के एक्साइज पॉलिसी को एक स्कैम में उन्होंने प्रोपेगेंडा किया और एक फार्स केस को बना दिया। उसमें कोई केस है ही नहीं, आज तक 1 रुपया कहीं बरामद ही नहीं हुआ, कोई चीज नहीं हुआ, देयर इज नथिंग। इसी को लेके उन्होंने क्या किया, उधर अरविंद केजरीवाल को और हमारे बेटी को कविता को अननेसेसरली उसमें जुड़ के, वो बिल्कुल निर्दोष है, वो कुछ जानता भी नहीं है, उससे कोई संबंध भी है, ताल्लुक भी कुछ भी नहीं। नंबर 1 तो मैं ये कहना चाहूंगा, डटकर कहना चाहूंगा, Delhi liquor scam is not a scam at all. It's a scam created by Mr. Narendra Modi. It's a political scam of Narendra Modi. I openly say it to the whole country.
It's not a scam at all. అయితే ప్రస్తుతం విచారణ సాగుతున్న సమయంలో తాను ఢిల్లీ వెళ్లినా కవితను కలిసినా ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. తాను ఏ విధంగా అడుగులు వేసినా అది విపక్షాలకు కలిసొచ్చే అవకాశం ఉందని, అందుకే న్యాయ నిపుణులతో కేసుని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లలేదన్న వాదన వినిపిస్తోంది. ఒకసారి బెయిల్పై ఆమె బయటకొచ్చాక దీనిపై పూర్తి స్థాయిలో గులాబీ బాస్ స్పందిస్తారని, అప్పటి వరకు ఇదే వ్యూహంతో ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో హత్యలు తప్ప ఆత్మహత్యలు ఉండవనే నానుడి మైలవరం నియోజకవర్గంలో కాబోతున్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతే సొంత పార్టీ నేతల నిరాకరమే అందుకు కారణంగా తలెత్తలా ఉంది. ప్రచారంలో సమన్వయ లోపంతో పాటు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కొత్త అభ్యర్థిని పెట్టి అందుకు అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేయలేదని నాయకులే అంటున్నారు. సరైన ఫోకస్ లేని కారణంగా నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది. వైసీపీ నాయకుల తీరు కారణంగా కూటమి అభ్యర్థి వసంత్ గెలుస్తాడని, లేక ప్రభుత్వ పాజిటివ్ ఓట్ బ్యాంకుతో అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తాడా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మైలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అధిష్టానం సామాజిక సమీకరణల నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు అవకాశం కల్పించింది. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ 12,747 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కృష్ణప్రసాద్ కు 1,14,940 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమకు 1,02,287 ఓట్లు వచ్చాయి. అప్పుడు 82.9% వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణప్రసాద్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సర్నాల తిరుపతిరావు పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ప్రచారం హోరాహోరీగా చేశారు. ఇప్పుడు 85.36% వరకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడిందని టీడీపీ నేతలు అంటుంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయని వైసీపీ నాయకులు అంటున్నారు. అధికార వైసీపీలో కొంతమంది నాయకుల స్వార్థం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పార్టీకి పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. వైసీపీలో ఉండి కూడా అంటిముట్టినట్లుగా ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. పార్టీ పదవుల్లో కూడా ఉండి నష్టం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతలు తీసుకున్న నాయకులు కూడా స్వార్థం కోసం తప్ప పార్టీ కోసం పనిచేయలేదనే వాదనలు లేకపోలేదు. చేస్తే నాకేంటి అని కూడా నాయకులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ నాయకులు ఐక్యంగా పనిచేస్తే అధికార వైసీపీలో డబ్బులు ఇస్తే తప్ప కదిలే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ అధికారంలోనికి వస్తే ఉపయోగం ఉంటాదనే విషయం తెలిసి స్వల్ప ప్రయోజనాల కోసం పాకులాడడం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. చాలా మంది నాయకుల్లో అదే ధోరణి ఉండడం, ఆ ప్రభావం ఎన్నికల్లో తప్పకుండా పడే అవకాశం ఉంది. ఇక వైసీపీ అభ్యర్థి నియోజకవర్గంలో కొత్త కావడంతో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన మాట వాస్తవం. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్రభావం లేకపోలేదు. బూత్ స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా సక్రమంగా సమన్వయం చేసే సరైన నాయకుడు లేకపోవడం కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థి వసంత గతంలో తనకు ఉన్న అనుభవంతో మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోయారు. ప్రచార విషయంలో వైసీపీ మాత్రం వెనుకబాటే కనిపించింది. రెడ్డిగూడెం, మైలవరం, జి కొండూరు మండలాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు. ఇక్కడ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఉంటాయి. కొన్ని గ్రామాల్లో మినహా పోల్ మేనేజ్మెంట్ బాగానే చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి మున్సిపాలిటీ, రూరల్ గ్రామాలు కలిపితే 85,000కు పైగా ఓటింగ్ ఉంది. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ లో నాయకుల వైఫల్యం కనిపిస్తుంది. కొండపల్లి బూత్ లో నాయకులు పనిచేసిన ఇబ్రహీంపట్నంలో 2-3 బూత్లు, రూరల్లో 2-3 గ్రామాలు మినహా ఎక్కడా కూడా నాయకులు సరిగా పనిచేయలేదనే వాదనలు వాళ్ళ పార్టీ నాయకుల నుంచే వినిపించాయి. పోలింగ్ స్టేషన్ వద్ద ప్రచారం చేసేవాళ్ళు గాని ఓటర్లను తరలించే విధానంలో గాని నాయకులు నిర్లక్ష్యం చేశారు.
టీడీపీ నాయకులు బూత్ లో పోల్ మేనేజ్మెంట్ పై ప్రధానంగా దృష్టి పెడితే వైసీపీలో బూత్ ఏజెంట్ కి బూత్ కన్వీనర్ కి మధ్య అసలు సమన్వయం లేదు. ఎవరు ఓటు వేశారో ఎవరు వేయలేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నంలో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రతిపక్ష టీడీపీ నాయకులు మాత్రం పోలింగ్ ప్రారంభం నుండి ముగిసే వరకు పోల్ మేనేజ్మెంట్ పైనే దృష్టి పెట్టి పనిచేశారు. అవకాశం ఉన్నంత వరకు పోల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీలో తాయిలాల పంపిణీలో పూర్తిగా వైఫల్యం ఉంది. అధిష్టానం బయట వ్యక్తుల ద్వారా డబ్బులు పంపిణీ చేయడం లోపమంటుంటే కాదు బూత్ స్థాయి నాయకులు కూడా చేతివాటం చేసినట్లు కూడా తెలుస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలో డబ్బుల పంపిణీలో అధికార వైసీపీ నాయకులు చేతివాటం ప్రదర్శన చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది బూత్ కన్వీనర్లు చేసిన పొరపాట్ల వల్ల ఓటర్ల నుంచి విమర్శలు వచ్చాయి. వచ్చిన డబ్బులు పంపిణీ చేయకుండా నాయకులు మింగినట్లు ఓటర్లు అంటున్నారు. కొంతమందికి ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలు వచ్చాయి. బూత్ కన్వీనర్లకు ఎన్నికల ఖర్చులకు 55,000 వరకు ఇచ్చినా పంపిణీలో కూడా చేతివాటం చేయడం పోలింగ్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దానివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రచారం పోల్ మేనేజ్మెంట్ వైఫల్యం కనబడుతుంటే మరోవైపు వైసీపీ అగ్రనాయకత్వంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త అభ్యర్థి సర్నాల తిరుపతిరావును ప్రకటించి అందుకు తగిన విధంగా తోడ్పాటు ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రాంతం వారిని ఇన్ఛార్జీలుగా పెట్టడం, వారికి ఇక్కడ పట్టు లేకపోవడం కూడా లోపమే. వారు పూర్తి స్థాయిలో కేడర్ను పనిలో పెట్టలేకపోయారనే ప్రచారం కూడా ఉంది. ఎన్నికల్లో జరిగే పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. స్థానికత కలిసి వచ్చి గెలిస్తే తప్ప ఓడిపోతే మాత్రం నాయకుల వైఫల్యం, పోల్ మేనేజ్మెంట్ లో నిర్లక్ష్యం ఇబ్రహీంపట్నం రూరల్ గ్రామాలు, విజయవాడ రూరల్ గ్రామాల ఓటమికి కారణం కావచ్చునని రాజకీయంగా చర్చ నడుస్తుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కొండస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి నుండి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమంలో భాగంగా బలిహరణం, రథోత్సవం జరిపి తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారిని రథంపై ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు జరిపిన లడ్డుని వేలంపాట నిర్వహించగా గ్రామానికి చెందిన గొర్రె రాజం అనే భక్తుడు 25,000 రూపాయలకు లడ్డును వేలంపాటలో పొందాడు. కొండస్వామి ఆలయ పరిసరాల్లో జగ్గసాగర్ గ్రామం గోవింద నామస్మరణంతో మార్మోగింది. చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి రథాన్ని లాగారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.